క్యాన్సర్స్ అని, అంటే మన అండాశయానికి వచ్చే క్యాన్సర్ ఉంది, ఓవేరియన్ క్యాన్సర్స్ అని అంటాం. ఇది ఓవేరియన్ క్యాన్సర్స్ చాలా వెరైటీస్, అంటే యంగ్ ఏజ్లో నుంచి ఓల్డ్ ఏజ్ వరకు వచ్చే డిఫరెంట్ చిన్న పిల్లల నుంచి రకరకాలుగా క్యాన్సర్స్, ఓవేరియన్ క్యాన్సర్స్ అనేది మనకి కనపడుతూ ఉంటుంది అనమాట. రిప్రజెంట్స్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ డిఫరెంట్ వెరైటీగా కనబడుతూ ఉంటుంది. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇది మనకి ఈ సిమ్టమ్స్ మొత్తం అసలు ఓవరీ అనేది మొత్తం ఇట్ స్టేస్ ఇన్సైడ్, యాక్చువల్లీ లేయర్స్ లోపల ఉంటుంది కాబట్టి మనకి అది మొత్తం ఓవరీ ఎన్లార్జ్ అయ్యి సిమ్టమ్ చాలా లేట్ స్టేజ్లో మనకి ఓవేరియన్ క్యాన్సర్ ఇట్స్ సైలెంట్ కిల్లర్ యాక్చువల్లీ. అంత ఎర్లీ సిమ్టమ్స్ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారు పేషెంట్స్ అంటే దెర్ బి సమ్ బ్లోటింగ్ సెన్సేషన్. యాజ్ యూజువలీ ఆల్ కార్సినోమాస్లో ఫెటీగ్ అనేది, అంటే తొందరగా అలసిపోవటం అనేది, లాస్ ఆఫ్ వెయిట్, తర్వాత యూరిన్ ఎక్కువ రావటము, దెన్ ఫ్రీక్వెంట్గా రావటం, ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ యూరిన్ వెళ్ళటము, బ్లోటింగ్ సెన్సేషన్ అనేది, ఎదుగో వాపుగా ఉండటము, ఇట్లాంటి సిమ్టమ్స్ ఎర్లీ స్టేజెస్లో మనము పేషెంట్ ప్రెజెంట్ చేస్తుంటారు అనమాట. కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ దీంట్లో ఉంటాయి. సో బేస్డ్ అపాన్ సమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ వీ గో ఫర్ ది స్క్రీనింగ్ ప్రొసీజర్స్.